హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ శివరాత్రి వ్లాగ్. సో ఈరోజు అయితే మేము మారేడ్పల్లి సైడ్ వెళ్ళినాం గైస్. సో ఫస్ట్ అయితే ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో ఇది స్వయంభూ టెంపుల్, చాలా బాగుండే గైస్. చూడండి, అసలు రియల్లీ మంచి ఎక్స్పీరియన్స్. మాకు ఇది ఫస్ట్ టైం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడం ఇక్కడ. అండ్ ఆ తర్వాత లోపల ఒక గుహ లోపల ఇలా నాగదేవత ఉండే గైస్. బ్లెస్సింగ్స్ తీసుకొని నెక్స్ట్ వెళ్ళినాం అన్నమాట. సో ఇంకొక స్టెప్స్ ఉన్నాయి అన్నమాట, అసలు అంత బండలు ఉన్నాయి. ఆ తర్వాత లోపల శివుడికి అభిషేకం చేస్తున్నారు గైస్. సో మంచి ఫీలింగ్ అసలు దీంట్లో లోపల అయితే. అండ్ నెక్స్ట్లీ మేము ఇక్కడ పహాడి హనుమాన్ మందిర్కి వచ్చేసినాం గైస్. సో ఇదైతే మేము రీల్స్లో చూసినాం. యాక్చువల్లీ రీల్స్లో చూసిన తర్వాత వచ్చినాం. ఇక్కడ ఏంటంటే శివుడు స్టాచ్యూ ఉంటుంది. ఆ తర్వాత అలాగే అన్ని టైప్స్ ఆఫ్ దేవుళ్ళు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క టెంపుల్ ఉంది, కానీ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. దీని స్పెషాలిటీ అది. సో ఫస్ట్లీ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చాలా ఎక్కువ మంది ఉండే, రష్ అయితే. కానీ డివైన్ అసలు చాలా బాగుండే గైస్. చూడండి, అందరు ఇక్కడ బయట అభిషేకం ఆర్ సంథింగ్ ఏమో చేస్తున్నారు నైట్. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్లీ ఇక్కడ కూడా ఒక నాగదేవత టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఆ తర్వాత సాయిబాబా టెంపుల్, అన్ని దేవతల టెంపుల్స్ ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుండే, డిఫరెంట్గా ఉండే. మన నార్మల్ టెంపుల్ స్టైల్స్ కాకుండా ఇదైతే ద బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. అండ్ వెళ్ళండి గైస్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, వ్యూ చాలా బాగుంది. ఇక్కడైతే సంథింగ్ ఏంటది భజన చేస్తున్నారు గైస్. చూడండి, అసలు చాలా బాగుండే. ఆ తర్వాత ఇవి స్టెప్స్ అనమాట. స్టెప్స్ తోటి పైనకి వెళ్ళొచ్చు మనం. స్టాచ్యూస్ ఉంటాయి పైన. ఇది శివుడి స్టాచ్యూ పైన ఉంటుంది. ఇదే హై టాప్. తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మహాలక్ష్మి టెంపుల్, సంతోషమాత టెంపుల్, ఒక్కొక్క గాడెస్కి ఒక్కొక్క టెంపుల్ ఉంది. ఆ తర్వాత ఇక్కడైతే చిన్ని కృష్ణుడు గైస్. చూడండి ఎంత బాగుందో. సైడ్కి ఇంకా గోపికలతోటి ఉన్నాడు గైస్. చూడండి ఎంత బాగుందో కదా. లైటింగ్స్ కూడా బాగుండే గైస్. అప్పుడు మా చిన్నక్క పోజ్ ఇస్తుంది అనమాట. మా చిన్నక్కకి అసలు పోస్టర్ గైస్, ఎప్పుడు ఎలాంటి పోజ్ ఇస్తుందో ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో యూజువల్లీ టెంపుల్ అనగానే ఇవన్నీ కామన్. చూడండి గైస్, ఒక్కొక్క గుడికి ఒక్కొక్క టెంపుల్, ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క పూజారి అన్నమాట. అండ్ దేవర్ రియల్ చాలా బాగుండే. ఆ పూజారులు అందరికీ వేద మంత్రాలు కావచ్చు. దేవర్ లైక్ అందరు మంచిగా బ్లెస్ చేస్తున్నారు. అండ్ మేము కూడా భజనలో కొద్దిగా పాల్గొనేసి ఉన్నాం, కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. ఆ శివుడిని ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నాం గైస్. ఆ తర్వాత ఇక్కడ డైరెక్ట్ కన్స్ట్రక్షన్ ఏమో అవుతుంది. సో ఇలా బండల మీద నుంచి వెళ్ళినాం మేమైతే. అండ్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి గైస్, స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత కొద్దిగా లైన్ ఉండే వెంట్ అందరు మంచిగా మొక్కున్నాం గైస్. చాలా బాగుండే అసలు ఈ స్టాచ్యూ అయితే. రీసెంట్గా కట్టిన టెంపుల్ కావచ్చు గైస్. నిన్ను విడిసి ఉండలేనయ్యా. సో గైస్ ఇదన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి గైస్. వెస్ట్ మారేడ్పల్లి సైడ్ వెళ్తే ఈ టెంపుల్స్ని తప్పక విజిట్ చేయండి. సో దర్శనం చేసుకున్న తర్వాత కిందకి వచ్చేసినాం గైస్. చూడండి ఓవరాల్ వ్యూ ఆఫ్ లార్డ్ శివ. అక్కడి నుంచి వస్తుండగా ఇదేదో బుద్ధ విహార్ ఆర్ సంథింగ్ గైస్, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు.
కానీ ఏదో బాగుంది అనేసి వెళ్ళినాం అన్నమాట. ఇదైతే చాలా అసలు కన్స్ట్రక్షన్ అయితే గైస్ రియల్గా చెప్తున్నా అసలు వేరే లెవెల్. ఐ థింక్ హిస్టరీలో నాకు తెలియదు కానీ దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, టెంపుల్ ఆర్ సంథింగ్ బుద్ధ విహార్ రిలేటెడ్ టు గౌతమ బుద్ధ. కానీ చాలా బాగుండే గైస్, దారిలో ఉంది కదా అనేసి వి జస్ట్ వెంట్ అండ్ సో హౌ ఇట్ వాస్. అండ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే కాబట్టి ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట. చూడండి అసలు మార్బుల్ అయితే రియల్గా చెప్తున్నా గైస్, దిస్ వాజ్ ఇప్పుడైతే కట్టింది కాదు, ఐ థింక్ ఎయిర్లెస్లో కట్టిండ్రు. అండ్ ఇక్కడ అన్ని స్టెప్సే ఉండే. నేనైతే ఇక్కడ జస్ట్ కూర్చున్నా, మా అక్కయ్య వాళ్ళందరూ వెళ్ళొచ్చిండ్రు. నాకు లిటరల్లీ ఓపిక లేకుండే, అందుకోసమని నేను ఒక దగ్గర కూర్చున్నా. అండ్ పైనకి వెళ్ళి వచ్చిండ్రు వీళ్ళైతే. పైన ఏముందంటే స్టెప్స్ ఉండి పైన లోపల జస్ట్ ఒక బుద్ధుడి విగ్రహం ఉంది. అండ్ ఇది సంథింగ్ టోమ్ కావచ్చు. చాలా స్టెప్స్ ఉన్నాయి గైస్, వెళ్ళాలంటే ఓపిక అయితే కావాలి, చాలా అంటే చాలా ఉంది. ఇదన్నమాట గైస్ ఎంట్రన్స్లో అన్ని లైటింగ్స్ ఉండే. అండ్ చూడండి రెడ్ కార్పెట్ వేసి రెడ్లో గౌతమ బుద్ధుడి విగ్రహం ఉంది, బాగుంది కదా గైస్. ప్రశాంత్ సింబల్ ఆఫ్ పీస్. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూస్తే అసలు చూడండి గైస్ ఎంత బాగుందో. అండ్ ఇది కూడా ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది గైస్, ప్రశాంతంగా హాయిగా ఉండే, మంచి టెంపుల్ వైబ్ ఇచ్చినుండే గైస్. సో జస్ట్ వీ స్టేడ్ ఫర్ సమ్ టైమ్, చాలా అలసిపోయాం అప్పటికే. సో వి క్లిక్ సమ్ పిక్చర్స్. ఇంకా ఇక్కడ బోధి వందన, బోధి ట్రీ ఇంపార్టెన్స్ ఏంటి అసలు అనేసి అక్కడ ఉన్నాం. అండ్ అక్కడ జస్ట్ మెడిటేషన్ ప్లేస్ ఉండే, ఒక 2 minutes అలా మైండ్ ఫ్రెష్ చేసుకొని ఉన్నాం గైస్. ఇది బోధి ట్రీ అన్నమాట. బోధి ట్రీ కింద అక్కడ దీపం పెట్టినరు బుద్ధుడి విగ్రహం దగ్గరనే, బాగుండే గైస్. ఇది మేమందరం ఒకసారి జస్ట్ వి హ్యాడ్ ఏ స్మాల్ మెడిటేషన్ దే. అండ్ ఈ టోమ్ అసలు గైస్ రియల్గా అది టోంబో ఏంటో తెలియదు కానీ అదైతే కలర్ఫుల్ ఉంది గైస్, అన్ని లైటింగ్స్ పెట్టి ఉండే, చూడ్డానికి కూడా బాగా వచ్చినుండే. అండ్ ఫొటోస్ కూడా దిగినాం గైస్ ఆడ, చాలా బాగుండే గైస్. బ్యాక్గ్రౌండ్ మంచిగా వచ్చింది చూడడానికి, నేను పోజ్ ఇస్తున్నా, బాగుంది గైస్. అంతే గైస్, మీట్ యూ విత్